అదే బేబీ రివ్యూ ఇచ్చాను కదా, బేబీకి నేను 2.75 టమాటోస్ ఇచ్చాను. అంటే ఇట్స్ అ డీసెంట్ మూవీ అనే. నేను యూజువలీ 0.5, 1 అలా ఇస్తుండే. అంటే అందరూ ఏంటి భయ్ అంత పిసినారిలా ఉన్నాను అంటారు. బట్ ఏంటంటే నేను చూసిన సినిమాలు చాలా ఎక్స్ట్రాడనరీ మూవీస్. దాంతో కంపేర్ చేస్తే ఇవన్నీ బ్యాడ్ ఫిల్మ్స్. అందుకే నేను అంత తక్కువ రేటింగ్ ఇస్తాను. సో బేబీ నేను చూసినప్పుడు నాకు ఐ ఫెల్ట్ ఇట్స్ అ నైస్ మూవీ. ఎందుకంటే ఒక మూవీ మనల్ని ఏదో రకంగా కదిలించాలి. ఇట్ షుడ్ మేక్ యూ ఎమోషనల్, ఇట్ షుడ్ మేక్ యూ అంటే ఒక కామిక్ రిలీఫ్ ఇవ్వాలి అదంతా. సో దీంట్లో ఏంటంటే వెన్ ఐ వాచ్డ్ ఇట్, ఓకే సొసైటీలో ఇలా ఉన్నారా జనాలు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ యూత్ ఇలా ఉందా అంటే ఒక డిప్రెసింగ్ ఫీలింగ్ వచ్చింది. సో అది హీరోయిన్ని చూసి నా రివ్యూలో కూడా అదే చెప్పాను. హీరోయిన్ క్యారెక్టర్ చూసినప్పుడు కొట్టబుద్ధి వేసింది. సో అలాంటివి ఉన్నప్పుడు నీకు ఆబ్వియస్లీ వాళ్ళు ఎక్స్ట్రాడనరీ యాక్టింగ్ చేసినట్టే కదా, ఎమోట్ చేశారు కాబట్టి నాకు ఆ ఫీలింగ్ వచ్చింది. నాట్ దట్ అందరూ సొసైటీలో అలానే ఉంటారు అమ్మాయిలని కాదు, అలా ఆస్పెక్ట్లో జడ్జ్ చేయట్లేదు. సో కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నారు యూత్, అదే చూపించారు డైరెక్టర్ గారు. కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నారు వాళ్ళు. ఇట్స్ ఎ స్లైస్ ఆఫ్ లైఫ్, అంటే రిలేటబుల్ స్టఫ్ ఉంది కాబట్టి నాకు మంచిగా అనిపించింది, నేను అలా పెట్టా. అండ్ ఇట్స్ నంబర్ అంటే ఇట్ కలెక్టెడ్ సమ్ 80-90 crores అని ఏదో చెప్పారు. సో యా, ఐ ఫెల్ట్ ఇట్స్ అ నైస్ మూవీ. ఆనంద్ బిఫోర్ సినిమాకి ఒక మార్క్ క్రియేట్ చేశారు. ఆనంద్ దేవరకొండ ఐ థింక్ హీ డిడ్ ఎ ఫినామినల్ జాబ్. మనకి ఆ క్యారెక్టర్ మీద ఒక ఎంపతి క్రియేట్ అవుతుంది. అరే ఎందుకురా ఇలా జరుగుతుంది, ఆయనకి ఇంత మోసపోతున్నాడు ఏంటి, అరే చాలా మంచివాడురా, ప్యూర్గా లవ్ చేశాడు అని క్రియేట్ చేశాడంటే మంచి పర్ఫామ్ చేసినట్టే కదా. సో అది నాకు అనిపించింది. నా రివ్యూలో అదే చెప్పా, వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఆయన నుంచి అని చెప్పి కుమ్మేశాడని చెప్పి అన్న. వైష్ణవి చైతన్య క్యారెక్టర్ని తిట్టుకున్న అమ్మాయిని చాలా మంది ఇప్పుడు ప్రేమిస్తున్నారు. ఏం చెప్తారు వైష్ణవి? బాగా చేసింది ఆమె, బాగా పర్ఫామ్ చేసింది. ఇంకా ఏంటంటే నాకు నచ్చింది ఏంటంటే, జస్ట్ ఇమాజిన్ ఈ సినిమాని తమిళ వాళ్ళు తీసుంటే ఆ ప్యూర్ రానెస్ క్రియేట్ చేస్తారు, ఇంకా రియలిస్టిక్గా ఉంటుంది సినిమా. ఇంకా మనకి ఆ క్యారెక్టర్స్తో లవ్లో పడిపోతాం, లేకపోతే ఇంకా మనకి తిట్టాలనిపిస్తుంది. సో ఇంకా రియలిస్టిక్గా తీసుకుంటే బాగుండేది. కొంచెం కమర్షియల్గా అయిపోయింది ఆ ప్లేసెస్ అవన్నీ, అదంతా కమర్షియల్గా అయిపోయింది అనిపించింది. ఎవ్రీబడి డిడ్ దర్ జాబ్ వెల్, మంచిగా చేశారు. వైష్ణవి చైతన్య కూడా బాగా పర్ఫామ్ చేశారు. చాక్లెట్ బాయ్గా విరాజ్ అశ్విన్ మంచిగా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నాడు. విరాజ్ అశ్విన్ హీ ఆల్సో డిడ్ ఎ గుడ్ జాబ్, కానీ అంత రోల్ అంత పెద్దగా లేదు అనిపించింది. బట్ ఆయన పరిధిలో, ఆయన బౌండరీలో బాగానే చేశాడు. రీసెంట్గా మీరు వాచ్ చేసిన ఫిలిం అసలు ఇది అస్సలు బాగాలేదు, అనవసరంగా థియేటర్కి వెళ్ళి సినిమా చూసాను అన్న సినిమా ఏంటి? మళ్ళీ రావనా, అదేంటి మళ్ళీ పెళ్ళి, నరేష్ గారిది ఉంది కదా, నరేష్ గారి మూవీ. పవిత్ర లోకేష్ వాళ్ళిద్దరు ఒక మూవీ చేశారు కదా, ఎంఎస్ రాజు గారి డైరెక్టర్. ఆ సినిమా ఎందుకు వెళ్ళాను అనిపించిందా? ఏముండదు ఆ సినిమాలో. అది ఇంకా రామబాణం అని ఇంకో సినిమా వచ్చింది గోపీచంద్ గారిది, అది. సో ఇంకా అన్స్టాపబుల్ అని ఒక సినిమా వచ్చింది. థియేటర్కి ముగ్గురు వెళ్ళి వీడియో పెట్టారా? నలుగురికి షో వేశారు. నలుగురికి షో. ఆ సినిమాలు బ్యాడ్ మూవీస్. అంటే ఎందుకు వెళ్ళానంటే ఆబ్వియస్లీ రివ్యూ ఇవ్వడానికి వెళ్ళాను. మీరు ఇప్పటివరకు క్రియేట్ చేసిన మీమ్లో ట్రెండింగ్లో ఉన్న మీమ్ ఏంటి? మీకు బాగా నేమ్ తెచ్చిపెట్టిన మీమ్స్ ఏంటి? ఒక వీడియో నేను వాయిస్ డబ్బింగ్ కూడా చేస్తాను అనమాట. నా వీడియోస్కి ఒరిజినల్ దానికి నేను డబ్బింగ్ చేస్తాను. దాంట్లో ఏంటంటే ఒక వీడియో ఏంటంటే, దాంట్లో నాకు ఎప్పుడు ఇలా జరగలేదు రియా అని ఒక వీడియో ఉంటుంది. హుషారు అని ఒక మూవీ ఉంటుంది. దాంట్లో హీరోయిన్ మోసం చేస్తుంది. సో అక్కడ ఏంటంటే నాకు ఎప్పుడు ఇలా జరగలేదు రియా అంటాడు. ఏం జరగలేదు అంటే ఫంక్షన్లో గులాబ్ జామున్ దొరకపోవడం అంటే డైలాగ్ నేను చెప్పా. ఒరిజినల్ డైలాగ్ వేరే ఉంటుంది. సో ఇట్స్ అ వెరీ వైరల్ థింగ్. అంటే వెన్ యూ గో టు ఎ ఫంక్షన్ అండ్ డోంట్ గెట్ ఎ గులాబ్ జామున్, నాకు ఎప్పుడు ఇలా జరగలేదని బాధపడతాడు. దట్ ఈస్ వైరల్. దెన్ ఒక డాక్టర్తో ఇంటరాక్షన్ ఉంటుంది అనమాట, ఫోన్ కాల్ చేస్తాడు. సో ఆ ఫోన్ కాల్ వీడియో కూడా చాలా వైరల్ అనమాట. చెప్పండి ధీరజ్, మీకు హెయిర్ ఎంత ఉంది, చెప్పండి ధీరజ్ మీ ప్రాబ్లం ఏంటి అంటే, సార్ నాకు హెయిర్ లాస్ ప్రాబ్లం ఉంది సార్ అంటాడు. ఓకే హెయిర్ లాస్ ప్రాబ్లమా, మీకు ఎంత ఉంది, జుట్టు ఎంత ఉంది అంటే, మీకు ఎంత ఉందో అంతే ఉంది సార్ అంటాడు. అంటే ఆయన యాంకర్ బాల్డ్ అనమాట, ఆయన జుట్టు ఉండదు. సో అలా ఆయన గాలి తీసేస్తాడు. సో ఇట్స్ అ వెరీ వైరల్ వీడియో. ఇట్స్ యాక్చువల్లీ పాకిస్తానీ వీడియో, పాకిస్తాన్ వాళ్ళది. నేను దాన్ని తెలుగులో డబ్ చేశాను. ఓకే, చాలా వైరల్ వీడియో అనమాట అది. ఇలా చాలా వీడియోస్ ఉంటాయి. సినిమాకి సంబంధించి బాగా క్రేజీగా నేమ్ తెచ్చిపెట్టిన మీమ్ ఏంటి? బాగా ఆడియన్స్ ఎక్కువ ఎంజాయ్ చేసి, భయ్య ఇది బాగా చేసావు భయ్య, ఇప్పుడు అన్నిటికంటే ఇది చాలా బాగుంది అని ఎక్కువ అప్లాజ్ వచ్చిన వీడియో ఏంటి, మీమ్ ఏంటి? చాలా ఉంటాయండి, అంటే గుర్తులేదు నాకు. కానీ రీసెంట్ టైమ్స్ నేను రీసెంట్గా పెట్టింది ఒకటి చెప్తా. ఏంటంటే
మన సీతారామం సినిమా 1 year అయింది రిలీజ్ అయ్యి. సో దానికి పెట్టే ఏంటంటే ఈ సినిమా నేను ఇప్పుడు దాకా చూడలేదని చెప్తే సమాజం నన్ను యాక్సెప్ట్ చేస్తుందా. సో దట్ ఈస్ ద మీమ్. ఓకే. ఇట్స్ ఎ నైస్ మూవీ, సాంగ్స్ అవన్నీ బాగుంటాయి. నేను చూడలేదు, బట్ ఇట్స్ అ హిట్ మూవీ. సో నేనేంటంటే ఏం పెట్టానంటే, నేను ఇలాంటి హిట్ మూవీ, సాంగ్స్ బాగున్న మూవీ నేను చూడలేదు, బట్ ఫర్ వాట్ ఎవర్ రీజన్ సో చూడలేదు కాబట్టి నన్ను సమాజం యాక్సెప్ట్ చేస్తున్నాను ఫన్నీగా పెట్టాను అనమాట. సో నాలాగా చాలామంది ఉన్నారు చూడనోళ్ళు. సో కామెంట్ కొట్టారు వాళ్ళు, నువ్వు యాక్సెప్ట్ చేయదు, నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో, అలాంటి కామెంట్స్, నెగిటివ్ కామెంట్స్ కూడా ఉన్నాయి. యా, సో దట్ ఈస్ ద లేటెస్ట్ మీమ్. ఓకే. పాజిటివ్తో పాటు నెగిటివ్ కూడా వస్తాయి కదా మీమ్స్ అంటే, అట్లా నెగిటివ్గా ఇబ్బంది పట్టిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? కమెంట్ల ద్వారా మీరు ఏమైనా ఇబ్బంది పడిన సందర్భాలు? కామెంట్స్కి నేను పెద్ద ఇబ్బంది పడను, బట్ ఏంటంటే నేను బిగ్ బాస్ మీమ్స్ వేసేవాడిని సీజన్ 3 ఆ టైంలో. అప్పుడు ఏంటంటే నేను ఒక కంటెస్టెంట్కి ఫర్గా ఒక కంటెస్టెంట్కి యాంటీగా చేశాను అనమాట. సో అప్పుడు నాకు నీ మీద సైబర్ క్రైమ్ అవన్నీ కంప్లైంట్ ఇస్తాం అవన్నీ చెప్పారు. సో దట్ వాజ్ ద ఓన్లీ థింగ్. నేను పెద్ద భయపడలేదు, బట్ యా అలాంటివి వస్తాయి అనమాట. వెన్ యూ డూ పొలిటికల్ మీమ్స్ అలాంటివి కూడా అప్పుడు కామెంట్స్లో థ్రెటనింగ్, బూతులు తిట్టడం అలాంటివి ఉంటాయి. బట్ నేను అవన్నీ పట్టించుకోకుండా మన పనులు మనం చేసుకుంటూ వెళ్తాం. ఓకే. అంటే మీరు ఓన్లీ ఫన్ ఎలిమెంట్వే చేస్తారు, పొలిటికల్గా కానీ మిగతా చేస్తే అవి కూడా చేస్తాను కదా. పొలిటికల్ కూడా ఏ పార్టీకి సంబంధించి చేస్తుంటారు? పార్టీకి సంబంధించి కాదు, మీకు అనిపించింది పెట్టేస్తారు. నా ఒపీనియన్ చెప్తా, అరే ఇది రాంగ్ కదా, ఆర్ వాట్ ఎవర్, ఇది రైట్ కదా అని చెప్పి నేను ఐ డూ దట్. ఫండమెంట్ మనం పాలిటిక్స్లో ప్రతి సిటిజన్ షుడ్ ఇన్వాల్వ్. ఎందుకంటే మనం ఓట్ హక్కు ఉంది. వీఆర్ లైక్ అపోజిషన్లో ఉన్నప్పుడు మన కోసమే గవర్నమెంట్ పనిచేస్తుంది కదా. సో మనం వీ హ్యావ్ ఎ రైట్ టు ఎక్స్ప్రెస్ అవర్ ఒపీనియన్. సో అందుకే నేను రైజ్ చేస్తాను, నా పరిధిలో ఉన్న మీమ్ ప్లాట్ఫామ్ నుంచి నేను ఐ టెల్ మై ఒపీనియన్. పాలిటిక్స్ చూస్తుంటారా? ఫాలో అవుతుంటా. యా. ఏ పార్టీ అంటే మీకు పర్సనల్గా ఇంట్రెస్ట్? రైట్ నువ్వు కరెంట్ ఉన్నా నాకు ఏ పార్టీ అంటే ఇంట్రెస్ట్ లేదు. ఓటేస్తారుగా? నేను ఓటేస్తాను. ఆ మూమెంట్లో అక్కడ క్యాండిడేట్ ఎవరు మంచిగా ఉంటే ఆ క్యాండిడేట్కి నేను ఓటేస్తాను. హూ డస్ గుడ్ జాబ్ ఐ ఓట్ ఫర్ దెమ్, ఐ వౌచ్ ఫర్ దెమ్, అదంతా ఉంటుంది. ఫైనల్గా మా ఆడియన్స్కి ఏం చెప్పేస్తారు నవీన్? ఆడియన్స్కి ఏం చెప్తానంటే, మీరు ఏదైతే ఫీల్డ్లో ఉన్నారో దాన్ని 100% పర్స్యూ ఎక్సలెన్స్, నాట్ మీడియాక్రిటీ. అండ్ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఏదైనా కొత్తగా చేద్దామని ట్రై చేయండి. ఎందుకంటే కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది ఎవ్రీ ఫీల్డ్. సో మీరు స్టాండ్ అవుట్ అవ్వాలంటే ఎక్స్ట్రాడనరీ స్టఫ్ చేయాలి. మీడియాక్రిటీ లేకపోతే యావరేజ్గా ఉంటే సరిపోదు. సో అది నేను ఈ ప్లాట్ఫామ్ ద్వారా చెప్పాలనుకుంటున్నాను. అండ్ జస్ట్ ఇన్ కేస్ యూ హ్యావెంట్ సబ్స్క్రైబ్ టు సిగ్నేచర్ స్టూడియోస్, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్. ఓకే. నైస్ మీటింగ్ యూ, నైస్ టాకింగ్ టు యూ నవీన్ గారు, అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ స్పెషల్ షిట్ చాట్. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్.